టీచరు డబ్బు కట్టలేదనే కారణంతో ఒక పిల్లోడి కంటి చూపు కోల్పోయే విధంగా కొట్టడం అనేది చాలా బాధాకరం. దీనిపైన ఇంతవరకు స్పందించని అధికారులు దీనిపైన వెంటనే అధికారులు స్పందించి ఈ పిల్లోడికి జీవితమే నాశనం అయ్యే విధంగా చేసినారు. వీళ్ళపైన అట్లా ఆ చర్యకు పాల్పడిన వారిని వెంటనే దాంతో నుంచి భద్రప్ చేసి అతనిపైన కేసు ఎఫ్ఐఆర్ చేసి అతనిపైన తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా వీళ్ళు ఒక పూట పనికి పోతేనే కానీ జీవనం గడపని పరిస్థితి వీళ్ళ ఫ్యామిలీ. ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళ కష్టపడి ఇప్పటికే ఆ కంటి చూపుకి దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టినామని కూడా వాళ్ళు తల్లిదండ్రులు వాపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది సంపాదన అంతా ఆ పిల్లోడికి. నా పేరు శేషాద్రి రెడ్డి. నా వయసు 11 సంవత్సరాలు. గత 3 ఏళ్ళుగా నేను రిషివాటిక గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నాను. సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం వెంకటేష్ అనే అతడు 10 గంటలప్పుడు నా మీద నన్ను రాయితో కొట్టాడు. అప్పుడు అది నేరుగా నా కుడి కంటికి తగిలి రక్తస్రావమైంది. అప్పుడు నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను. తర్వాత నేను స్పృహలోకి వచ్చేసరికి నా కంటిని వెంకటేష్ నొక్కుతూ ఉన్నాడు. అప్పుడు ఏదో కారడం వల్ల వాళ్ళు చూసి భయపడి నన్ను భయపెట్టించి మా నాన్నకు ఫోన్ చేశారు. తర్వాత గురుకులంలో పనిచేసే కొంతమంది స్టాఫ్ మా నాన్న దగ్గర నన్ను వదిలారు. అప్పుడు మా నాన్నకు కానీ నేను వెంకటేష్ కొట్టాడని చెప్తే నన్ను చంపేస్తామని బెదిరించి మా నాన్న చంపేస్తామని బెదిరించారు. అందుకే నేను మా నాన్నకి చెప్పలేదు. డిశ్చార్జ్ అయినప్పుడు మా నాన్న నాతో చెప్పారు ఇంకా గురుకులంకి వెళ్ళొద్దు అని. అప్పుడు నాకు ధైర్యం వచ్చి నేను మా నాన్నకి జరిగిన విషయం మొత్తం చెప్పాను. ఎంతవరకు ఆ సంఘటనకు కారకులైన వాళ్ళు ఎంతవరకు ఆ పిల్లని వచ్చి చూసింది లేదు. ఇంతవరకు హాస్పిటల్కి కూడా తొడుకో వెళ్ళింది కూడా లేదు ఇంతవరకు. దీనిపైన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఆ ట్రస్ట్ని వెంటనే క్లోజ్ చేయాలని, దానికి ఇంతవరకు పర్మిషన్ కూడా లేదని చెప్తున్నారు. దాన్ని వెంటనే క్లోజ్ చేయాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఎన్ఆర్టీసీ తరఫున మేము నిరసనకు దిగే కూడా వెనకడుగు వేయము. అదేవిధంగా పోలీసు వారు కూడా ఈ పిల్లోడి జీవితం ఒక పక్క చూడాల్సిందిగా కోరుతున్నాము. పసి వయసులోనే కంటి చూపు కోల్పోవడం అంటే ఎంత బాధాకరం. అదే మన ఇంటి బిడ్డగా ఉన్నవాడు ఇది మాదిరి వదిలేస్తామా? ఇలాంటి పరిస్థితుల్ని మనసులో పెట్టుకొని అతనిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఈ పిల్లోడికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు మొత్తం ఆ ట్రస్ట్ వాళ్ళు, కాలేజీకి సంబంధించిన ఆ స్కూల్కి సంబంధించిన వాళ్ళే పిల్లోడికి ఖర్చులు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎంతవరకు ఆ పిల్లోడికి బుద్ధు కడప హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళకి పోయేదానికి డబ్బులు లేక ఈరోజు ఆ ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఇంకా పిల్లోడికి కూడా జరగకూడదు కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాము. అదేవిధంగా దీనిపైన కేసు బుక్ చేసినారా లేదా? ఎస్ఐ గారు ఏం చెప్తున్నారు మీకు? సార్ 14వ తేదీ కొత్తకోట పోలీస్ స్టేషన్లో అక్కడ ఎస్ఐ గారు లేరు, సిఐ గారు. సార్ సిఐ గారు 19వ తారీఖు మన ఇంటికి వచ్చారు. సార్ 14వ తారీఖు మేము బుక్ చేస్తే 19వ తారీఖు మన ఇంటికి వచ్చాడు. బాబుని మా సమక్షంలో కాకుండా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకు కావాల్సిన సమాచారం వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేశారు. సార్ మమ్మల్ని అంతా పక్కన పెట్టేసి బలవంతంగా తీసుకెళ్ళిపోయేసి డ్రెస్లో వచ్చి బెదిరించి అప్పటి నుంచి బాబు చాలా అంటే చాలా భయపడుతున్నాడు. సార్ ఎవరిని చూసినా భయపడుతున్నాడు. అలాంటిది ఏం జరిగిందంటే ఎందుకు సార్ ఇలా తీసుకెళ్లారు అంటే సమాధానం చెప్పారు. సార్ వాళ్ళు సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెట్టారు. బాబుని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. సార్ వాళ్ళు మేనేజ్మెంట్కి కంప్లీట్ సహకరిస్తున్నారు. సార్ ఇప్పుడు అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా పోలీసు వారు చెప్పడం ఏమంటే కారణం అంటే ఆ పిల్లోడు జారి పడిపోయినాడని కూడా ఒక సిఐ గారే చెప్పడం జరిగింది ఈ పిల్లోడి పైన. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనకు తెలియట్లేదు. దీనిపైన సిబిఐ విచారణ జరిపించి ఒక పసి పిల్లోడి ప్రాణం ఒక చూపుకి ముందుండేలాగా ప్రయత్నించాలని కోరుతున్నాము. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి, విద్యాశాఖ మినిస్టర్ లోకేష్ గారికి కూడా వీళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో ఎక్కడ పిల్లలపైన దాడి జరగకుండా విధంగా
కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి ఇంతవరకే కానీ ఆ మేనేజ్మెంట్ కానీ తగిన సంబంధించిన అధికారులు కానీ ఎంఈఓ కానీ వీళ్ళు కానీ ఎవరు కానీ ఇంతవరకు వచ్చి స్పందించట్లేదు. డబ్బున్న వారికి ఒక న్యాయము, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయంగా ఉండకూడదు. ఇప్పుడు సమాజంలో డబ్బున్నా లేకపోయినా న్యాయం ఎట్లుందో ఆ న్యాయం ప్రకారమే నిలబడాలని కూడా మేము ఎన్ఆర్సీ తరఫున మరీ కోరుతున్నాము. దీనిపైన వెంటనే స్పందించాలి. లేని పక్షాన మేము ఎన్ఆర్సీ నేషనల్ ఉమెన్ రైట్స్ స్టేట్ డాక్టర్ సంపత్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రైవేట్ కేసు వేసి కూడా దీనిపైన దర్యాప్తు జరిపే విధంగా కూడా మేము తగు చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా స్టూడెంట్స్ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ సిబిఐ సిబిఎం ప్రతి పొలిటికల్గా అతిథిగా ఈ పిల్లోడికి సపోర్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఒక పిల్లోడు చిన్నప్పటి నుంచి పెంచాలన్నా, ఒక పిల్లోని కష్టపడి సాకాలన్నా ఎంత కష్టపడతారో అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిందని మరీ కోరుతున్నాము. వాళ్ళ మమ్మీ మీరే చెప్పండి. ఏం జరిగిందో విషయం చెప్పండి. మా బాబుకు అన్యాయం జరిగింది. కంటి చూపు కోల్పోయినాడు నా బిడ్డ. తిరిగి నా బిడ్డకు మళ్ళీ యథావిధ కంటి చూపు వచ్చేట్టుగా వాళ్ళు ఏదో సాయం చేయాలని మేము కోరుకుంటాం. ఈ బిడ్డకు జరిగినట్టు ఏ బిడ్డకు జరగకూడదని వాళ్ళను ఆ స్కూల్ను ట్రస్ట్ని అన్ని విధాల క్లోజ్ చేపియాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. నా బిడ్డకు న్యాయం జరగాలి.